ఇరాన్ అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భీకరమైన యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాల ప్రభావం ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్పై భారీగా పడింది. ఈ పరిస్థితుల్లో ఇంధన కొరతను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్డౌన్ విధించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటికే పెట్రోల్ ధరలు ఏకంగా 42%, డీజిల్ ధరలు 55% మేర అమాంతం పెరిగిపోయాయి. కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు అంతరాయం కలగడంతో పాకిస్తాన్కు చమురు సరఫరా భారీగా తగ్గిపోవడం, ఉన్న నిల్వలను కాపాడుకోవడమే ఈ లాక్డౌన్కు ముఖ్య కారణమని తెలుస్తుంది. ఇంధన వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం కోసమే ఈ చర్యలు చేపట్టింది. పూర్తి స్థాయి లాక్డౌన్ విధించకుండా కేవలం కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలు, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. నిత్యావసర సేవలు, ఆసుపత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ స్మార్ట్ లాక్డౌన్లు అమలు చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై తీవ్రమైన భారం పడుతుంది. ఇక స్మార్ట్ లాక్డౌన్లో భాగంగా పాక్లోని పలు ప్రాంతాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసేస్తారు. కొన్ని ప్రాంతాల్లో 9 గంటల వరకు వెసులుబాటు కల్పించారు. బేకరీలు, రెస్టారెంట్లు, తందూరు దుకాణాలు, ఆహార కేంద్రాలు, వివాహ మండపాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
ఇక వ్యక్తిగత నివాసాల్లో జరిగే వివాహ కార్యక్రమాలు కూడా రాత్రి 10 గంటల్లోపే ముగించాలని తెలిపారు. మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. మొత్తంగా ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పాక్ ప్రభుత్వం స్మార్ట్ లాక్డౌన్ ప్రకటించింది. దీని ఫలితం ప్రభుత్వంపై ఏ విధంగా ఉంటుందో ఇక చూడాలి.